మా ఊరు బతుకమ్మలకి పెట్టే దేవుళ్ళు ఫుల్గా చెరువు మొత్తం ఉంది. ఇది ఉంది మొత్తం చూడండి ఒకసారి. వామ్మో. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ లాగ్. నేను మీ Vish26. ఈ రోజు అయితే నేను మా ఊరి దగ్గర ఉన్న ఎర్ర చెరువు చూపించడానికి వచ్చాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఏంటో స్పెషల్ అంటే ఇక్కడ ఈ చెరువులో గుర్రపు డెక్క అనేది బాగా పెరిగిపోయింది. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మన బైక్ అయితే చెరువు కట్టు మీద అక్కడ పార్క్ చేసి ఉంచా. సీనరీ మొత్తం ఒకసారి ఒక రౌండ్ లుక్ వేసుకోండి. ఎంత బాగుందో కదా చూడడానికి. చెరువు మొత్తం గుర్రపు డెక్క ఎలా పెరిగిపోయి ఉందో. ఈ ఆగస్టు నెల కల్లా ఈ చెరువు మొత్తం ఫుల్గా నిండిపోయి ఉండాలి. కానీ ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండటంతో ఇలా నీళ్లు లేకుండా ఉన్నట్టు కనపడుతుంది. కానీ నీళ్ళు ఉన్నాయి, కానీ చాలా తక్కువ నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ చెరువు మొత్తం చూడండి, అసలు నీళ్ళే లేనట్టు, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినట్టు, ఏదో గడ్డి అంతా పైన పెరిగిపోయినట్టు ఉంది. కానీ అది గడ్డి కాదు, అదే గుర్రపు డెక్క. అలా కనపడుతుంది మనకంతే. ఇటు పక్కన అన్ని పంట పొలాలే. ఈ చెరువుని ఆధారంగా చేసుకొని ఈ పంట పొలాలను అయితే పండిస్తున్నారు. ఇటు పక్క మొత్తం పంట పొలాలే. చూడండి, మీకు చూపిస్తా ఒకసారి. చూడండి, ఇవన్నీ పంట పొలాలే. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం ఈ చెరువు మీద ఆధారపడి ఉన్న పొలాలు ఇవన్నీ. కానీ కొంతమంది బోర్లు వేసుకొని మోటార్ నీళ్ళతో నడుపుకుంటున్నారు. ఎందుకంటే చెరువు నీళ్ళు లేవు కదా, అందుకని. మీకు కిందకి దిగి దగ్గరగా అయితే చూపిస్తాను. ఇప్పుడు దిగుతున్నా కిందకి. సో చాలా చెత్తగా ఉంది మొత్తం. చూడండి ఒకసారి. వామ్మో, ఏమైనా పాములు ఉంటే చెప్పలేము, ఉండొచ్చు పాములు. చూడండి ఎలా ఉందో ఈ ప్లేస్ మొత్తం. తుక్కు గడ్డి పెరిగిపోయింది. ఫైనల్లీ నేనైతే కిందకి దిగేసా. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నడవాలంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు చూడండి, దగ్గరగా చూపిస్తాను మీకు గుర్రపు డెక్క ఎలా పెరిగిపోయిందో. ఇదిగోండి చూడండి, నీళ్లు తక్కువ, ఈ పెరిగిపోయిన గుర్రపు డెక్క ఏమో ఎక్కువ. ఫుల్గా చెరువు మొత్తం ఉంది ఇది. దీనివల్ల చేపలు అనేవి పట్టుకోవడానికి లేదు. స్థానికులు, గ్రామస్తులు, మా ఊరు గ్రామ ప్రజలందరూ ఈ చేపలు పట్టుకోవడానికి లేదనమాట ఈ గుర్రపు డెక్క వల్ల. చేపలు అయితే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. అండ్ ఈ చెరువు లోతు ఎంత ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి, గెస్ చేయండి. చెరువు లోతు ఎంత ఉంటుంది అనేది. చూడండి, అసలు భయం వేస్తుంది నాకు ఈ దగ్గరికి వస్తే చెప్పాలంటే. ఇప్పుడు నేను మీకు మరింత దగ్గరగా అదిగో ఆ చెట్టును చూసారా, అక్కడికి వెళ్ళి మొత్తం ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు చెప్తా ఈ చెరువులోకి. అండ్ ఈ గుర్రపు డెక్క ఈ చెరువులోకి ఎలా వచ్చిందంటే ఎవరో చేపల వాళ్ళతో చిన్న చిన్న ముక్కలుగా వచ్చి ఇక్కడైతే పెరగడం జరిగింది. ఇలా పెరుగుతున్న క్రమంలో ఎవరు దీన్ని క్లియర్ చేయకపోవడంతో ఇప్పుడు ఇంత పెద్దగా విస్తరించి ఈ చెరువు అంతా పాకేసింది. అలా జరిగింది. ఇది ఒక చిన్న ముక్క చాలంట ఒక చెరువుని నాశనం చేసేదానికి. అండ్ ఎవరో వాళ్ళతో వచ్చింది, ఇప్పుడు చెరువు అంతా అయింది. లెట్స్ సీ, ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇప్పుడు మన వెహికల్ తీసుకొని మనం అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఇంకా దగ్గర నుంచి చూద్దాం. మా ఊరు బతుకమ్మలకి పెట్టే దేవుళ్ళు దుర్గామాత. అండ్ ఫైనలీ మనం ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు కిందకి వెళ్ళి ఇంకా క్లారిటీగా చూద్దాం ఈ గుర్రపు డెక్క అనేది ఎలా ఉందో. ప్లస్ మనం ఇందాకైతే అక్కడ నుంచి అయితే వీడియో షూట్ చేసాం. ఇప్పుడు ఇంత దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు కిందకి దిగుదాం. కిందకి దిగాలంటేనే ఈ బురదకి ఎలానో ఉంది. ఇలా చూడండి, అటు పక్కనేమో ఊరు, ఇక్కడేమో చెరువు కవతలేమో పంట పొలాలు. చాలా బాగుంది కదా. అండ్ ఈసారి ఈ చెరువులో నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోవడంతో మరి మా ఊరు బతుకమ్మలు ఎక్కడ పెడతారో ఏంటో తెలియదు. ఈసారి ఎక్కడే అవుద్ది, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఈ గుండం ఏదైతే ఉందో ఇది మా ఊరు వినాయక చవితి సంబరాలు అయిపోయి వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడైతే చేస్తారు. అక్కడ నుండి అయితే వినాయకుడిని నెట్టేస్తారనమాట. తోసేసి ఇక్కడ ఈ గుండంలో పడిపోద్ది. ఈ ఏరియా వరకు లోతు ఉంటుంది.
బట్ ఎంత లోతు ఉంటుందో తెలియదు కానీ లోతు ఉంటుంది. చూశారు కదా మా ఊరు చెరువులో గుర్రపటెక్క ఎలా పేరుకుపోయిందో. అండ్ నెక్స్ట్ వీడియోలో మా ఊర్లో ఒక బెస్ట్ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్ యూ. వెళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.